జై శ్రీరామ్. ఓం నమ శివాయ. మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ఇంతకు మునుపటి కొన్ని రాగాలకు నంబర్లు పెట్టితేమి, ఇప్పుడు రేవతి రాగము కోసము నంబర్లు చెప్పడం అవుతున్నది. కాబట్టి ఈ నంబర్లు ఎలా వాయించాలి, ఏ నంబర్కి వెళితే రేవతి రాగంగా మారుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటారని మరి ప్రార్థిస్తూ, ఈ రేవతి రాగం కోసము ఇప్పుడు నంబర్లు పెట్టడం అవుతున్నది. ఆ నంబర్లు జాగ్రత్తగా చూస్తారని కోరుకుంటూ ఇప్పుడు పెట్టడం జరుగుతున్నది. ముందు సా నుండి పై స్థానం సా అంటే ఆరోహణ నుండి అవరోహణ వరకు బ్లాక్ వైట్ మెట్లు కలిపి 13 మెట్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెట్లు. అట్నుంచి రివర్స్లో కూడా 13 12 11 10 9 8 7 6 5 4 3 1 2. ఈ మెట్లులో రేవతి రాగము ఏ మెట్లు పడుతుందో తెలియజేయడం అవుతున్నది. ఒకసారి చూడండి. 1 2 6 8 11 13. మరొకసారి చూడండి. 1 2 6 8 11 13. అటు నుంచి రివర్స్లో అవరోహణ నుంచి ఆరోహణ వరకు 13 11 8 6 2 1. ఇవి రేవతి రాగము. దీని స్వరము సారీ మా పా సా ని ప మా రి సా సారి మ ప ని సా సా ని ప మ రి సా సారి మ రి మ ప మ ప ని సా సా ని ప మ ప మ రి మ రి సా సరి మ రి మ ప రి మ ప మ ప ని ప ని సా సా ని ప ని ప మ ప రి ప మ రి మ రి సా. ఈ మెట్లు రేవతి రాగము యొక్క స్వరము. ఇది కొద్దిగా ఫాస్ట్గా అలాగా నెమ్మదిగా నేర్చుకొని ఫాస్ట్గా వాగించడం వస్తే మీకు రేవతి రాగం అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ స్వరము అందరూ చక్కగా నేర్చుకుంటారని మరి ప్రార్థిస్తూ, దీంట్లో కొన్ని పాటలు కూడా ఉన్నాయి. మనకి శ్రీరామదాసు పాట ఒకటి ఉంది. శుభకరుడు సురచిరుడు బలహరుడు భగవంతుడవడు
కళ్యాణ గుణగణుడు కరుణాగణగణుడు ఎవరు? అల్లా తత్వమున అలరారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు? ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవరు? ఇది కూడా రేవతి రాగం పడుతుంది. అదే అన్నమయ్య సంకీర్తనలో నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము, నాటి బ్రతుకు నాటకము. ఈ దిగు స్థానం అనేది నీ కూడా పడుతుంది అన్నమాట. సన్నీ అనేది దిగువ స్థానంకి, మందర స్థానం నీ కూడా పడుతుంటుంది. అలాగే పై స్థానం కూడా సారీ ఆ రీ అనేది కూడా పై స్థానంగా పడుతుంటుంది. అదే ఓం శంభో శివ శంభో స్వయంభూ, ఓం శంభో శివ శంభో స్వయంభూ, ఓం శంభో శివ శంభో స్వయంభూ. శంభో అన్నప్పటికీ పై స్థానం రీ పడుతుంది. శివ శంభో స్వయంభూ, ఓం శంభో శివ శంభో స్వయంభూ. గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక, ఓం శంభో శివ శంభో స్వయంభూ. ఇలాగే సినిమా పాటలు కూడా ఉన్నాయి. జుమ్మంది నాదం అనే పాట కూడా ఉంది. కాబట్టి ఆ పాటలు కొద్దిగా రాగాలుతో ఉన్ని కూడిన పాటలు అయితే మీకు రాగము తెలుస్తుంది. ఆ స్వరమంది మీ మైండ్లోకి వస్తే ఏ పాట అయినా ఇది రేవతి రాగము అనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు. కనుక ఈ రాగం చెప్పడం జరిగినది. ఒకసారి నోట్స్ కూడా పెడుతున్నాము, అది కూడా చూడండి. ఈ నోట్స్లో ఉన్న నెంబరు, స్వరాలు, రాగం అనేది కూడా పెడుతున్నాము. అది కూడా చూసి రాసుకొని నేర్చుకుంటారని మరి కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై భారత మాతాకు జై.